ఇలా చూడు, ఈ జాతి భక్తి, దేశభక్తి అనేవి మీ అందరికన్నా నాకు ఎక్కువగానే ఉన్నాయి. ప్రాణం దక్కితే చాలని పారిపోయి వస్తున్నారే, వాళ్ళకి సాయం చేస్తాను. చట్టమని అడ్డుకునే అధికారులను ఎదిరించి సాయం చేస్తాను. ఇది ప్రభుత్వాన్ని ఎదిరించడము కాదు, నేను దేశద్రోహిని కాదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఒక్కసారి ఆలోచించండి. తల్లి బిడ్డ ఒకటే అయినా నోరు కడుపు వేరువేరు కదండి. నాకా 1-2 కుటుంబాలు ఏదో విధంగా బతికించాలి కదా. అందరూ మీలాగానే ఉండగలరా? లేవరా, లేవరా. ఈ సమస్యను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నావో చెప్పుతో కొడతాను. వీడిని మెడపట్టుకుని బయటికంటే. దుర్మరణం. పితృరుణం తీర్చబడలేదు, అందువల్ల వచ్చేవే ఈ దుస్వప్నాలన్నీ. ఆ రుణం తీర్చుకునే విధానాన్ని మన పెద్దలు గరుడ పురాణంలో విశదీకరించారు. చనిపోయిన వాళ్ళకి కర్మకాండ తప్పకుండా చేయాలి. మాసికాలు, తద్దినాలు క్రమం తప్పకుండా పెట్టడం కన్నకొడుకు బాధ్యత. అలా చెయ్యకపోవటం వల్ల ప్రాప్తించే సర్వ పాపాల్ని, సమస్త పీడల్ని ఆ కొడుకు అనుభవించాల్సి వస్తుంది. ఒక అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేసి కర్మ చెయ్యాలి. వచ్చే సోమవారం అమావాస్య పుణ్యతిథి. ఉదయం 10 గంటలకు సూర్యహోర ఉంది. ఆ హోర అయ్యే లోపుగా కర్మకాండ ప్రారంభించండి. ఇంతకు మించి ఆలస్యం చేస్తే దుష్ట ఫలితాలు ఎక్కువై కన్నతల్లికి మరణం కూడా సంభవించవచ్చు. తల్లి కొడుకులు క్షేమంగా ఉండుగాక. ఓం శ్రీ గాయత్రీ నమః. అలవాటు ఉందా? లేదు. చెడ్డ అలవాటు. అర్ధరాత్రి ఆటలేంటే, వెళ్ళి పడుకోండి. అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారు? శరణార్థుల విషయంగా కలెక్టర్ గారు బంగ్లాకి వెళ్ళారు. ఇప్పుడు అది కలెక్టర్ బంగ్లానా? వాడు బాబుగాడి సొమ్మ మనమే దానంగా ఇచ్చేసాం. నీకు తెలుసుగా? తెలుసు. కూర్చో. సర్లేదు, వదిలే. ఆ పిల్లలా ఉంది. పేరేంటి? పేరేంటి? కళ్యాణి. మహాలక్ష్మిలా ఉంది. తనతోనైనా నవ్వుతూ మాట్లాడు. అడిగింది కొనివ్వు. సంతోషంగా ఉండండి. తొందరగా 3 ముళ్ళు వేసే. చూడమ్మా, కూడుగూడే సర్కారు ఇచ్చేదే. జీవితం నువ్వే ఇవ్వాలి. ఏది? ఏమివ్వాలి? జీవితం. వద్దు, మీరు తినండి. ఏంటి ప్రతిదానికి అంటీ గింటి అంటూ? నాన్న అని పిలిస్తే కాదంటానా? తినరా పిచ్చారు. ఏంటా నంచుకోవడం? బాగా తినో. బాగా తిని ఒళ్ళు దిట్టంగా ఉంచుకోదా చెప్పు. చూడు, ఇలా ఉండాలి. ఒళ్ళు మాత్రమే కాదు, మనసు దిట్టంగా ఉండాలి. అది నీకు చెప్పక్కర్లేదు. వెళ్ళి కొట్టిరారంటే కోసి వచ్చిన వాడివి కదా. రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి కాదు, దమయంతి. తాతయ్యకి కూల్ డ్రింక్ కాస్త ఎక్కువైంది కదా, అందుకని. నువ్వు రారా. ఆశ చావకాల పిలుచుకుంటానంతే. ఒక్కటి దిగులు, కొడుకు లేడే అని. ఇప్పుడు అది లేదురా. తీసుకురా. చాలండి.
చాలంటే మిగతాది రేపు చూసుకుందాం అంటావా? అయ్యో కాదండి. పోరా. నువ్వు సుఖంగా ఉండాలిరా. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏంటి చూస్తున్నా? రాత బాగోని వాడు గీత చదువుతున్నాడు ఏంటి ఆయన? కూర్చో. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం తాండవిస్తుందో అప్పుడు నేను అవతారం ఎత్తుతాను అని. అవతార పురుషులను రా నువ్వు నేను. మనమంతా ఎవరనుకున్నాం? దేవుళ్ళం. అక్రమాల్ని ఎదిరించే వాళ్ళందరూ దేవుళ్ళేరా. దీనికోసం దేవుడు దిగొస్తాడా? అందుకే తప్పు చేసిన వాడిని శిక్షించు. ఇది ఆగేది కాదు. నిన్నెవరూ ఆపలేరు. మనం కర్మిష్ఠులం. కర్మని ఆచరించాలి. నీ అండగా నేనుంటాను. నీతోనే ఉంటాను. నీలోనే ఉంటాను. ఆలోచించుకో. మీ అమ్మ కళ్ళ ముందు నేను పెరిగాను. నా కళ్ళ ముందు నువ్వు పెరిగావు. నీ కొడుకు బయటకొచ్చి చదువుకుంటున్నాడని విని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఏ పని చేస్తున్నాడో తెలుసామ్మా నీకు? ఇందులో వాడు తప్పుందని నేను అనుకోను. తల్లిచాటు బిడ్డగా వాడిని నీ దగ్గరే ఉంచుకొనుంటే వాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు చెప్పు? బంగారం లాంటి బిడ్డని అంతఃపురానికి దారపోస్తావా? ఉపేంద్ర వర్మ గారు మంచివారే. ఊరికి ఉపకారమే చేస్తున్నారు. కానీ మంచివాళ్ళు కూడా శత్రువులు ఉంటారు కదమ్మా. నీ కొడుకు ప్రాణాలకి ప్రమాదం అమ్మా. నాకు సహాయం చేయాలి. ఏం కావాలో అడగండి. వాడు ఎటు నోరు తెరిచి ఏమీ అడగడు. నిస్సందేహంగా అడగండి. నా బిడ్డ నాకు ప్రాణాలతో కావాలి. నేను చేసింది బుద్ధి తక్కువ పని. నా బిడ్డని చేరనివ్వకుండా దూరం చేసుకున్నాను. వాడు పుట్టినప్పటి నుంచి సుఖం అంటే ఏమిటో ఎరగడు. దూరంగా ఉన్నా క్షేమంగా ఉంటే చాలనుకున్నా. వాడి ప్రవర్తన చూస్తుంటే భయం వేస్తుంది. నా కోసం కాదు, వాళ్ళిద్దరి కోసమైనా ప్రాణాలతో ఉండాలి. నాకు తోచలేదు. నానా నానా ఏమిటన్నా? ఏమైంది నానా? ఏమండి? ఏమండి? నానా ఏమైంది నానా? నానా ఏమండి?